కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా పెద్దిరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మాటలో నిజమైన వాస్తవాలు ఎన్ని? మంగళంపేట 76 ఎకరాల భూములు అటవీ భూములా లేకపోతే ప్రైవేట్ భూములా? ఆయన మొన్న ఎర్రచందనం పర్యటించే సమయంలో హెలికాప్టర్ నుంచి కూడా కొన్ని వీడియోలు తీసుకున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది సార్? పెద్దిరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలిసినోడికైతే గబగబో ఏదైనా చెప్పచ్చు, తెలియనోడికైతే మొత్తం సంజాయించి చెప్పచ్చు. తెలిసి తెలియనోడు కాకుండా ఒక ప్రియాంబుల్లో ఒక టాస్క్ ఇచ్చి నీకు, మీ తమ్ముడికి, మీ అన్నకి పెద్దిరెడ్డి టార్గెట్ ఇచ్చాం, వర్క్ చేయి అంతే. మేము ఒక పెద్ద బాంబు నెత్తిన కొడతాం అవతల వాళ్ళకి, అది బురద అవుతుంది. బాంబు పేలదు కానీ బురద పడిపోద్ది వాళ్ళకి. వాళ్ళు కడుక్కుని లోపుగా నువ్వు కింద నుంచి పైకి మెట్లు కడుగు. ఇలా టాస్కులు పవన్ కళ్యాణ్కి ఇస్తే ఇలాంటి పనులే వస్తాయి. ఇప్పుడు అతనికి పూర్వపరాల మీద ఏమి అవగాహన లేదు. ఆల్రెడీ సరస్వతి ప్రాజెక్ట్స్ మీద మీకు జ్ఞాపకం ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద కెలుక్కున్నాడు. చెల్లు మన మొహం మీద ప్యానీలు చెల్లింది ఎంఆర్ఓ. అయినా సరే ఆయనలో పరివర్తన రాలే. మీరు గమనించుకోండి. ఈయన హెలికాప్టర్తో వెళ్ళి ఎర్రచందనం అంటే స్వామివారి రక్త బోట్లు పడ్డాయి కాబట్టి ఎర్రచందనం. అలా ఇప్పుడు చెప్పి ఋషులు తపస్సు చేసుకున్నారు కాబట్టి ఋషికొండ, యథా రాజా తథా ప్రజా అన్న సామెత అన్నాం మనం. అలాగే వీళ్ళు కూడా ఆయన ఏం మాట్లాడుతుంటే దాంట్లోంచి లోకేష్ కూడా అలా మాట్లాడతాడు కానీ ఈయనైతే అవకాశం పెట్టినట్టు. అలా చూడు మంచు విష్ణుగడ ఒక సినిమాలో వెనకాల నుంచి మాత్రం స్వాహ స్వాహ అని అరుస్తుంటారు. అలాగే ఆయన ఏడు చెప్తే ఇంక అదే టకా 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 పొల్లు పోకుండా చెప్పేస్తుండు. ఇప్పుడు మనకి ఏదైనా సరే కొన్ని విషయాల్లో ఒక హైకోర్టు డైరెక్షను, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో, ఇలాంటివి మనకు తెలియాలి. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ సజ్జల అన్నను గెలికారు అక్కడ కడపలో, చెల్లుమని తగిలే. తర్వాత ఆ రోజు నాగబాబు ఎగేసుకుని పొంగనూరు వెళ్ళినప్పుడు తెగ చెలరేగిపెట్టి ఇలాగే ఇదే స్టేట్మెంట్లు. ఈయన ఇప్పుడు ఈసారి వచ్చి లేటెస్ట్ టెక్నాలజీ హెలికాప్టర్ నుంచి విహంగ వీక్షణ, అదే ఇది చూసి పులిని చూసి నాకు వాత ఎట్టుకుందాం సామెతలు. పవన్ కళ్యాణ్ గారు ని ఒకసారి ఆలోచిస్తే నేను వెనక్కి వెళ్తే అదేంటిది హెలికాప్టర్ నువ్వు వాడితే నేను కూడా వాడాలి కదా, సేమ్ టు సేమ్ కదా అని. ఏది ఆయన చంద్రబాబు గారు హెలికాప్టర్లో పర్యటనలో దేనికి వెళ్ళారు, తుఫాన్ బాధితులను చూడడానికి వెళ్తే ఆయన కూడా ఇలాగే చూశాడు. కాబట్టి నేను ఇంకా వెరైటీగా నాకు శతవరం కలజోడు ఉన్నా సరే కూలింగ్ గ్లాసులు ఎట్టి అందులోంచి ఫోటోలు తీయాలి లేకపోతే ఇచ్చేయాలని చూపించాడు. బాబు ఇదంతా చూపించో శబాష్. కానీ దీనికన్నా ముందు పూర్వపరాలకు వెళ్దాం. పెద్దిరెడ్డి హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందో ఒకసారి చూసుకో. దీనికన్నా ముందు 1981లో డైరెక్టర్ ఆఫ్ ది సెటిల్మెంట్ ఏమని నిర్ధారించిందో తెలుసుకోవాలి. 2001లో కొనుగోలు చేసాం పట్టాభూములు అన్నది 1981 ప్రకారం అది పట్టాభూములని కన్ఫర్మ్ చేశారు ఎక్కడ స్థానికంగా. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, వీళ్ళందరూ పొత్తులు వేసుకుని జలపొత్తులు కాల్చుకుంటున్న 2014 నుంచి 19 టెన్యూర్లోనే, అంటే చంద్రబాబు గారి టెన్యూర్లోనే పెద్దిరెడ్డి ల్యాండ్ రిజిస్ట్రీ తెలుసా మీకు? ఓకే. దీని మీద ఇంతకన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు మనసుపడి ఇది ఇలాంటి నాటి పవన్ కళ్యాణ్ ఎవడో నాకు తెలియదు కానీ పెద్దిరెడ్డి అన్యాక్రాంతం అని చెప్తే పెద్దిరెడ్డి గారి మీద ఆ రోజు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరూ ఎంక్వైరీ చేసి ఫారెస్ట్ డిఫెన్స్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసి తూచిది ప్రైవేట్ ల్యాండ్, ఇట్ విల్ నాట్ ఫాల్ ఆన్ ద ఫారెస్ట్ ల్యాండ్ అని డిక్లరేషన్ ఇచ్చారు. ఇవన్నీ 2 పర్యంతాలు గవర్నమెంట్ పరంగా, అంటే ఆనాటి కాంగ్రెస్ నేటి విభజిత రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్లే ఆయన మీద పూర్తిగా అన్వేషించి అవుట్కమ్ ఏమని చెప్పిందంటే విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్స్ అని. సో మూడోది, ఫారెస్ట్ ల్యాండ్లో ఏ యాక్టివిటీ చేయాలన్నా పర్మిషన్ తెచ్చుకోవాలన్నా నాకు తెలిసిన ప్రొసీజర్ చెప్తారు. మీరు మన కొల్లేటి కొంగళ్ళల్లో ఫ్లెమింగ్ బర్డ్స్ వస్తే అవి ఎగిరిపోకుండా పట్టుకోవాలని పెట్టక చెప్పారు కదా. కొల్లేటి సరస్సు మీద ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు గురుమూర్తి గారే. దాని పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత కరస్పాండెన్స్తో దాన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి పర్మిషన్లు తీసుకొచ్చి ఏ వర్క్ చేస్తున్నారో ఒకసారి చూడమనండి. ఆయన ఆ కొల్లేటి సరస్సు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి గురుమూర్తి గారు ఏం చేశారో నాటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి పర్మిషన్స్ ఎలా వచ్చాయో సరే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నారు వెరిఫై చేసుకోండి. రెండోది, మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నాగార్జున సాగర్ కెనాల్ నుంచి వాటర్ తీసుకెళ్ళడానికి ఆ నియోజకవర్గానికి మాచర్ల ఆ పరిసర ప్రాంతాల్లో టైగర్ జోన్ అని పర్మిషన్ చంద్రబాబు గారు ఆయనలో రాలేకపోతే టైగర్ జోన్లో పర్మిషన్ తెప్పించిన గొప్ప వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఆ వాటర్ వస్తుంది చూసుకోండి ఒకసారి, ఇదే గవర్నమెంట్లో ఉంటుంది ప్రాసెస్. ఇంకోటి మీరు దెందులూరులో ఇప్పుడు మీ చింతమనేని గారు గెలిచారు, దానికన్నా ముందు అబ్బాయి చౌదరి, ఆయనలో ఆ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధికనో లేకపోతే దాని డెవలప్మెంట్గానో దానికోసం ఒకటి కొల్లేటి సరస్సు, ఇంకోటి సరస్సు అండి దెందులూరులో ఉన్న సరస్సు కొల్లేటి కొంగలు అంటాం. అది ఇక్కడే తిరుపతి దగ్గర ఉన్నది ఫ్లెమింగో బర్డ్స్ వస్తాయి.
సో దానికోసం అది కూడా ఫారెస్ట్ అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే వచ్చాయి. సో ఈ 3 పరిమితులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వస్తున్నప్పుడు ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నయ్య శారదా పడిపోయి కడపలో ఆ ల్యాండ్లన్నీ ఎంక్రోచ్ చేద్దామన్నా డిఎఫ్ఓలు వాళ్ళు గుడ్డుగురానికి ఫలితంతో కూర్చోరు. పైపెచ్చు అవి రిజిస్టర్ చేసిన ల్యాండ్లన్నీ అఫీషియల్గా చెప్తారు కదా. ప్రతి రిజిస్టర్ ఆఫీసులో ఆడ మొహానికి దండేసి బొమ్మ వేసినట్టు పెడతారు. మరి ఇది గ్రాఫ్రా, ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇది వాటర్ జోన్ ల్యాండ్లు, ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ రిజిస్టర్ చేసిన మగాడు తర్వాత తోలు చిరిగిపోతుంది. అండ్ హైకోర్టు డైరెక్షన్లో జరిగినవి ఇవేవి వీటి మీద పూర్వపరాలు అవగాహన లేకుండా వాళ్ళు ఎలాంటి సర్టిఫికేషన్ ఇచ్చారో 1981 యాక్ట్ ప్రకారం చూసుకోమనండి. ఇవన్నీ వీటి మీద అవగాహన లేకుండా మనం మాట్లాడేసాం, బురదేసేస్తే అది కడుక్కొని చావాలి జీవితాంతం అంటే కడుక్కుంటారు ఎప్పటికీ. నాగబాబు గారు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంతే రచ్చరంబోలా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా దిక్కుమాల మీడియాలో అదే రచ్చరంబోలా. అవుట్కమ్ అబ్బా దబ్బా జబ్బా. ఏమనాలి, ఏం చెప్పాలి, అంతకని ఇంకా